ఒక నది మరియు దాని ఉపనదులు ప్రవహించే మొత్తం భూభాగాన్ని నదీ పరీవాహక ప్రాంతం రివర్ బేసిన్ అంటారు. భారతదేశంలో అతిపెద్ద నదీ పరీవాహక ప్రాంతం గంగా నదీ పరీవాహక ప్రాంతం. గంగా నదీ పరీవాహక ప్రాంతం భారత భూభాగంలో ఎంత శాతం విస్తరించి ఉంది? సుమారు 26%. భారతదేశంలో రెండవ అతిపెద్ద నదీ పరీవాహక ప్రాంతం గోదావరి నదీ పరీవాహక ప్రాంతం. దక్షిణాదిలో అతిపెద్ద నదీ పరీవాహక ప్రాంతం గోదావరి నదీ పరీవాహక ప్రాంతం. భారతదేశంలో అతిపెద్ద ద్వీపకల్ప నది గోదావరి నది. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతం ఏ రాష్ట్రాలలో విస్తరించి ఉంది? మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. కావేరీ నదీ పరీవాహక ప్రాంతం ప్రధానంగా కర్ణాటక, తమిళనాడు, కేరళలలో విస్తరించి ఉంది. బ్రహ్మపుత్ర నదీ పరీవాహక ప్రాంతం భారతదేశంలో ప్రధానంగా అసోంలో ఉంది. నర్మదా నది అరేబియా సముద్రంలో కలుస్తుంది. తాపీ నది అరేబియా సముద్రంలో కలుస్తుంది. మహానదీ పరీవాహక ప్రాంతం ప్రధానంగా ఒడిషాలో ఉంది. భారతదేశంలోని ప్రధాన హిమాలయ నదులు గంగా, యమున, బ్రహ్మపుత్ర, సింధు. భారతదేశంలోని ప్రధాన ద్వీపకల్ప నదులు గోదావరి, కృష్ణ, కావేరి, మహానది, నర్మదా, తాపి. భారతదేశంలో అంతర్గత ప్రవాహ నదులు ఎక్కువగా ఏ రాష్ట్రంలో కనిపిస్తాయి? రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో.